త్వరలో కాళేశ్వరం కమిషన్ ముందుకు గతంలో పనిచేసిన ఇరిగేషన్ సెక్రటరీలు రానున్నారు. బ్యారేజీల నిర్మాణ సమయంలో పనిచేసిన రంజిత్ కుమార్, ఎస్కే జోషితో పాటు పలువురిని విచారణకు పిలవనుంది కమిషన్. అటు శుక్రవారం లేదా సోమవారం కాళేశ్వరం కమిషన్ ముందుకు కేంద్ర జలశక్తి సలహాదారు శ్రీరామ్ రానున్నారు. ఎన్డీఎస్ఏ, సిడబ్ల్యూసీ, ఆర్ఎస్, సిడబ్ల్యూసీలో పనిచేసిన పలువురిని కాళేశ్వరం కమిషన్ విచారణకు పిలవనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శేఖర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శేఖర్, కవిత, కాళేశ్వరం కమిషన్ చాలా దూకుడుగా విచారణ చేస్తూ ఉంది. ఇప్పటి వరకు టెక్నికల్ అంశాలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి విచారణ దాదాపు పూర్తి చేసిందని చెప్పుకోవాలి. ఫస్ట్ ఫేజ్ విచారణ అంతా పూర్తి చేసింది. ఇక సెకండ్ ఫేజ్ ఇన్వెస్టిగేషన్, క్రాస్ ఎగ్జామినేషన్, అట్లాగే కొన్ని కీలకమైనటువంటి అధికారులను, వ్యక్తులను విచారణ చేయనుంది. ఇందులో భాగంగా గతంలో పనిచేసినటువంటి ఇరిగేషన్ సెక్రటరీలను పిలిచేందుకు సన్నద్ధమవుతుంది. త్వరలోనే వాళ్ళకి నోటీసులు కూడా ఇవ్వనుంది. రజత్ కుమార్, అట్లాగే స్మితా సబర్వాల్, ఎస్కే జోషి లాంటి అధికారులు ఎవరైతే ఉన్నారో గతంలో వీళ్ళంతా ఇరిగేషన్ సెక్రటరీలుగా పనిచేశారు. వాళ్ళతో పాటు సోమేష్ కుమార్ కూడా కొన్ని రోజులు పనిచేశారన్నట్లుగా తెలుస్తూ ఉంది. వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. విచారణకు పిలిచి గతంలో వాళ్ళ పరిధి కాలంలో, పదవి కాలం జరిగినటువంటి అంశాలన్నింటినీ కూడా స్వీకరించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక దీంతోపాటు కేంద్ర జలశక్తి సలహాదారుడుగా ప్రస్తుతం ఉన్నటువంటి వెదిరే శ్రీరామ్ కాళేశ్వరం కమిషన్కి రానున్నారు. వచ్చేటువంటి శుక్రవారం లేదంటే సోమవారం కమిషన్ ముందు హాజరై తన దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని కమిషన్కు తెలియజేయనున్నారు. ఇక వీటితో పాటు కె రఘు, గతంలో ఈయన ఇరిగేషన్లో కీలక పోస్టులో ఉన్నారు. ఇరిగేషన్కు సంబంధించి ముఖ్యంగా మేడిగడ్డ లాంటి ప్రాజెక్టును అపోజ్ చేసినందుకే ఆయన మీద వేటు పడ్డది అన్నటువంటి విమర్శ ఉంది. కాబట్టి ఆయన నుంచి కూడా సమాచారం తీసుకొనుంది. ఇక నాలుగో అంశము సిడబ్ల్యూసీకి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ఎన్డీఏకి సంబంధించినటువంటి అధికారులు, అట్లాగే వాటర్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అధికారులను కూడా కాళేశ్వరం కమిషన్ పిలువనుంది. వాళ్ళ నుంచి కూడా పూర్తి స్థాయిలో సమాచారాన్ని తీసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ మంత్ ఎండింగ్ వరకు వీటన్నిటిని విచారణ చేసి టెక్నికల్ అంశాలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఎవిడెన్స్ను స్వీకరించేటువంటి ఒక కొలిక్కి తెచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా పబ్లిక్ హియరింగ్ కూడా మొదలు పెడుతుంది. 11 నుంచి 1 గంటల వరకు 2 సెషన్స్లలో పబ్లిక్ హియరింగ్ చేస్తుంది. దానికి సంబంధించినటువంటి అంశం మీద ఈ 2-3 రోజుల్లోనే క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కవిత. ఓకే శేఖర్, థ్యాంక్ యూ.